యోసేపుని తన తండ్రి చాలా ప్రేమించే వ్యక్తి. తన అన్నదమ్ములు సహోదరులు అందరికంటే యోసేపుని ప్రేమించే వ్యక్తి. యోసేపు కూడా తన తండ్రిని చాలా ప్రేమించే వ్యక్తి, విలువనిచ్చే వ్యక్తి, గౌరవాన్నిచ్చే వ్యక్తి. అది అన్నదమ్ములకు నచ్చలేదు. తన సహోదరులందరూ కూడా ప్రక్కకు లాగివేయాలని, త్రోసివేయాలని ఒక గుంటలో పడవేశారు. తల్లి మాటను విన్నాడు, తండ్రి మాటను విన్నాడు, దేవుని మాటను విన్నాడు. తండ్రిని విడిచిపెట్టలేదు, దేవుడిని విడిచిపెట్టలేదు. కానీ అన్నదమ్ములందరూ కూడా యోసేపును వెలివేశారు, గుంటలో పడవేశారు. నీ బాల్యంలో చెప్పిన మాటలు, తండ్రి మాటలు, దేవుని ప్రేమ, దేవుని తోడు ఉన్నది కనుక యోసేపుని ఎంతమంది వెలివేసినా, త్రోసివేసినా, తీసివేసినా కూడా దేశములో గొప్ప నాయకుడిగా దేవుడు ఉంచాడు. బాల్యము నుండి నీ తల్లిదండ్రుల మాటలను జాగ్రత్తగా విని, నీ తల్లిదండ్రుల ఉపదేశములను నీవు జాగ్రత్తగా విని, ప్రభువుతో నీవు నడుచుకుంటే ప్రభువు నిన్ను ఉన్నతమైన స్థితిలోకి ఒక దినమున తీసుకెళ్తాడు. ఈ దినమున ఫాదర్స్ డే దినమున తల్లిదండ్రులకు విలువైన బాధ్యత ఉన్నది. అదే విధముగా కుమారులు, బిడ్డలు కూడా తల్లిదండ్రులు చెప్పిన మాటలను లక్ష్య పెట్టి విని తల్లిదండ్రులకు ప్రయోజకులుగా ఉండాలి.